నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్. చాలామంది మన వ్యూవర్స్ వచ్చేసి 25 to 30 ఫీట్ రోడ్కి ఇల్లు కావాలని చెప్పేసి కామెంట్లు అయితే పెట్టడం జరిగింది. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం మంచి ఇండిపెండెంట్ హౌస్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ ఉన్నటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇల్లు ఎక్కడుంది, అదేవిధంగా ప్రైస్ ఎంత, ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఏదైతే ఇల్లు ఉందో 110 యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK, అదేవిధంగా మీకు G+1లో వచ్చేసి కూడా 2 BHK రావడం జరిగింది. సో రెండు కూడా 2 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా పొడవుగా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ కార్నర్ అని చెప్పొచ్చు. సో మీకు నార్త్ ఫేసింగ్ సైడ్ 30 ఫీట్ రోడ్, అదేవిధంగా ఈస్ట్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మీకు పార్కింగ్ కూడా చాలా హైలైట్గా అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK, అదేవిధంగా మీకు G+1లో కూడా 2 BHK ఇవ్వడం జరిగింది. సో మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంటి పైన మాత్రం 80 to 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఉంటాయి. ఈసీ కాపీస్ కావచ్చు, సీసీ కావచ్చు, అన్నీ కూడా సీసీ కాపీస్ కావచ్చు, ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది. లింక్ డాక్యుమెంట్ మాత్రం ప్రతిదీ కూడా ఉంటుంది గైస్. మీరు డాక్యుమెంట్ విషయంలో ఎలాంటి మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారో ఈ ఇండిపెండెంట్ హౌస్ సరౌండింగ్లో మాత్రం ఎలాంటి చెరువులు కానీ, కుంటలు కానీ, FTL జోన్ కానీ, బఫర్ జోన్ కానీ ఏమని లేవు అని చెప్పొచ్చు. చాలా మంచి కన్స్ట్రక్షన్స్. సో అదేవిధంగా ఈ ఇల్లు అనేది చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఇంతకుముందు మనం చెప్పిన విధంగా ఈ ఇంటి పైన మీకు 80 to 90% అయితే బ్యాంక్ లోన్ అయితే రావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది కస్టమర్స్ నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చాలామంది అడుగుతుంటారు. బట్ ఏంటంటే ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మీకు ఇండిపెండెంట్ బోర్ ఉంటుంది, సంపు ఉంటుంది. సో మీకు మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ ఉంటుంది. దాంతోపాటు మీకు పైన వచ్చేసి వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీకు వాటర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాటర్ ప్రాబ్లమ్ ఉండదు ఫ్రెండ్. ఇక్కడ వచ్చేసి మీరు మిషన్ భగీరథ వాటర్ కూడా వస్తుంది, అదేవిధంగా ఇండిపెండెంట్ బోర్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. సో దాంతోపాటు ఈ హౌస్కి మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగా చేశారని చెప్పొచ్చు. టోటల్ కూడా ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ కూడాను మీకు టోటల్ వచ్చేసి గ్రానైట్ అయితే వాడడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి సో ఫాల్ సీలింగ్ వచ్చేసి చాలా మంచిగా అయితే చేయడం జరిగింది విత్ రూఫ్ లైట్స్ అని చెప్పొచ్చు. బట్ ఇదేంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ 30 సైజ్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. 30 ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేయొచ్చు. దాంతోపాటు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ స్టెప్స్కి వచ్చేసి మీకు టోటల్ కూడా గ్రానైట్ అయితే వేయడం జరిగింది. సో మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ఒక్కసారి మనం G+1 కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే G+1లో వచ్చేసి మీకు క్లియర్గా చూసుకోవచ్చు. G+1లో మాత్రం 2 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రతిదీ కూడా హాల్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా బిగ్ సైజ్ రావడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఇది వచ్చేసి మీకు హాల్ అని చెప్పొచ్చు. హాల్ వచ్చేసి విత్ రూఫ్ లైట్స్, ఫాల్ సీలింగ్, ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ కూడా గ్రానైట్ అయితే వేయడం జరిగింది. సో మీకు మెటీరియల్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ప్రతిదీ కూడా పెయింటింగ్, ఒకసారి మనం పెయింటింగ్ మాట్లాడుకున్నట్లయితే పెయింటింగ్ కూడాను మీకు ఏషియన్ రాయల్ పెయింట్ అయితే వేయడం జరిగింది. సో మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా, ఏషియన్ రాయల్ పెయింట్ ఫ్రెండ్స్ అది. సో చాలా మంచిగా అందంగా అయితే కన్స్ట్రక్షన్ చేసిందని చెప్పొచ్చు. సో దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా పెద్దగా బిగ్ సైజ్లో అయితే రావడం జరిగింది. సో మీరు ఒకసారి నచ్చినట్లయితే తప్పకుండా సైడ్ విజిట్ చేయండి. కిచెన్ పక్కన కూడా మీకు చిన్నగా పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. సో పూజ రూమ్ కూడా మీరు మంచిగా కూర్చొని పూజలు కూడా చేసుకోవచ్చండి. సో మీకు చాలా అందంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. నేను చెప్పడం కంటే మీరే వచ్చి ఒకసారి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు మీరు లొకేషన్ కూడా లాస్ట్కి చెప్తాను, ప్లస్ ప్రైస్ కూడా చెప్తాను. సో మీరు తప్పకుండా వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు టీవీ పాయింట్ కావచ్చు, హాల్ కూడా చాలా పొడవుగా పెద్దగా అయితే రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి. సో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా పెద్దగా అంటే మామూలుగా సగానికి అయితే రావడం జరిగింది. మంచి సైజే ఫ్రెండ్స్ అది కూడాను గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి. కానీ బట్ ఏంటంటే పార్కింగ్ వచ్చింది కాబట్టి సో మీకు బెడ్రూమ్ల సైజులు కావచ్చు. బట్ దాంతోపాటు మనకు ఇక్కడ హాల్లో సైజ్ అయితే తగ్గింది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి. బట్ మనకు G+1లో అట్లా కాదండి. సో ప్రతిదీ టోటల్ ఏరియా కవర్ చేసి కట్టడం జరిగింది కాబట్టి కొంచెం బిగ్ సైజ్ అయితే రావడం జరిగింది. ప్రతి దానికి వచ్చేసి
మీకు అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్ కూడా వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే స్పేసియస్గా అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు అటాచ్డ్ టాయిలెట్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది. మన బెడ్రూమ్తో పాటు అది కూడా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఇరుకురుకు కాకుండా, కంజెస్టెడ్ కాకుండా కొంచెము స్పేసియస్గా అయితే ఉండడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీ చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, ప్రతిదీ కూడా మంచి క్వాలిటీగా మెటీరియల్తో వాడైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి కామన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హాల్ చిల్డ్రన్ బెడ్రూమ్కి కామను, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ రెండు ఉంటాయండి, రెండు కూడా వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చేసి. సో చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు. సో ఈ హౌస్కి కోడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ వచ్చేసి కోడ్ చేస్తున్న ప్రైస్ 75 lakhs నెగోషియబుల్ ప్రైజు, 110 గజాలు, G+1 కన్స్ట్రక్షన్. సో మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ అని చెప్పొచ్చు. నార్త్ సైడ్ వచ్చేసి 30 feet రోడ్, దాంతోపాటు ఈస్ట్ ఫేసింగ్లో కూడా మీకు 30 feet రోడ్ ఉంటుంది. చాలా బిగ్ సైజ్ పార్కింగ్ కూడా రావడం జరిగింది. రోడ్లు కూడా చాలా బిగ్ సైజ్లో అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు కాల్ చేసి సైడ్కి రావచ్చు. సో ఏదైతే ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉందో 110 yards G+1 నార్త్ ఈస్ట్ కార్నర్, దీని పక్కన కూడా ఇంకోటి మీకు డైరెక్ట్ ఓన్లీ నార్త్ ఫేసింగ్లో కూడా ఇంకో హౌస్ ఉంది ఫ్రెండ్స్. సో చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైట్కి రావచ్చు. జస్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ 75 lakhsలో అయితే నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైట్కి రావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇల్లు నచ్చితే తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్కి రాగలరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.